కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేఆర్ఎంబి, జిఆర్ఎంబి కేంద్ర జలవనరుల శాఖ కింద పనిచేస్తాయి. దీన్ని నియంత్రించాల్సింది వాళ్ళు, న్యాయబద్ధంగా రెండు రాష్ట్రాల మధ్య పంచాల్సింది కేంద్రం. దానికి పరోక్షంగా ఇలా బీజేపీ పూర్తి మద్దతు. పునర్విభజన చట్టంలో నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో దొక్కుతుంటే నియంత్రించాల్సిన కేంద్రం నిధులిస్తూ తెలంగాణకు ద్రోహం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇలా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సాయం చేయండి, ఇక్కడ చూస్తే మీరు సిఆర్ పాటిల్తో కలిశారు, పీయూష్ గోయల్తో కలిశారు అని ఇదంతా మనం న్యూస్ ఐటమ్ ఉంది. అయితే దీన్ని ఎవరు నియంత్రించాలి? గోదావరి బనకచెర్లకు జిఆర్ఎంబి అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. నీకు అసలు గోదావరి జలాల్లో ఫ్లడ్ వాటర్ అనే కాన్సెప్టే లేదు. నువ్వు ఎట్లా కడతావు? దీన్ని ఆపమంటావా? వీళ్ళు ఉల్టా ఏం చేస్తారు, ఇంకా 50% మీకు అదనపు నిధులు ఇస్తాం, 50% అదనపు అప్పు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తామని ఢిల్లీ ఇవాళ బీజేపీ వాళ్ళకు పూర్తిగా మద్దతు ఇస్తుండ్రు. మనం పత్రికల్లో చూసాం, 50% ఏమో కేంద్రం నిధులు ఇస్తారట, 50% ఏమో రాష్ట్రానికి అదనపు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇస్తూ అడిషనల్ అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తారట. అదే మన విషయంలో ఏం జరిగింది? నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మనము ఆర్ఈసి, పిఎఫ్సి నుంచి అప్పు తెచ్చుకుంటే మీరు ఎఫ్ఆర్బిఎం కంటే అదనపు అప్పు తెచ్చారని చెప్పి మనకేమో రికవరీ పెట్టారు. మన ఎఫ్ఆర్బిఎం ఇయర్ కోటాలో మీరు కాళేశ్వరం ఆర్ఈసి నుంచి అప్పు తెచ్చారు, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులు ఖర్చు పెట్టారు, మీ అప్పు రాష్ట్ర రుణ పరిమితిని మించింది అని మనకేమో రికవరీ పెట్టిండ్రు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమంటుండ్రు? రాష్ట్ర రుణ పరిమితిని దాటి అదనంగా 40,000 కోట్ల అప్పు తెచ్చుకోండి, మీకు అనుమతిస్తామనేమో వాళ్ళకి చెప్తుండ్రు. అంటే ఆంధ్రాకో నీతి, తెలంగాణకో నీతి. మనం అప్పు తెచ్చుకుంటే రికవరీ పెడతారు, ఆంధ్రప్రదేశ్కి ఏమో అదనపు అప్పు తెచ్చుకోండి అని అనుమతులు ఇస్తారు. ఇంత జరిగితే మరి ఈ కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టు? 8 మంది బీజేపీ ఎంపీలు, 2 బీజేపీ కేంద్ర మంత్రులు దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇంతమంది 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి ఏం లాభం అనేటువంటి ఈరోజు చర్చ